ప్రధాని మోదీ 7 విజ్ఞప్తులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలకు ప్రజలు త్యాగాలు చేయాలా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఏమీ కొనవద్దు, ఎక్కడికి వెళ్లొద్దనే స్థాయికి తీసుకొచ్చారని మండిపడ్డారు. కేంద్రం వైఫల్యాలకు నిదర్శనమంటూ రాహుల్ ఫైర్ అయ్యారు. వాస్తవ పరిస్థితులపై చర్చకు పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 12 ఏళ్ల పాలనలో దేశాన్ని దిగజార్చారంటూ రాహుల్ ట్వీట్ చేశారు. మిడిల్ ఈస్ట్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కేంద్రం విఫలమైందన్నారు. ప్రధాని మోదీ 7 విజ్ఞప్తులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ చేశారాయన. ప్రభుత్వ వైఫల్యాలకు ప్రజలు త్యాగాలు చేయాలా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఏమీ కొనవద్దు, ఎక్కడికి వెళ్లొద్దనే స్థాయికి తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రం వైఫల్యాలకు ఇది నిదర్శనమంటూ రాహుల్ ఫైర్ అయ్యారు. వాస్తవ పరిస్థితులపై చర్చకు పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలంటూ ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. 12 ఏళ్ల పాలనలో దేశాన్ని దిగజార్చారంటూ కూడా రాహుల్ ట్వీట్ చేశారు. మిడిల్ ఈస్ట్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో బీజేపీ సర్కార్ కేంద్రం విఫలమైందన్నారు రాహుల్ గాంధీ.